ప్రకృతి రైతుపై కన్నెర్ర చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తమ ఇంట ధాన్యం సిరులు కురుస్తాయనుకుంటే ఈదురుగాళ్లతో కురిసిన అకాల వర్షం పంటను నేలపాలు చేసింది. రైతన్నల ఆశయాలను అడియాసలు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, నేరడిగుండ, ఇచ్చోడ మండలాల్లో కురిసిన వడగళ్ల వాన రైతుల కంట కన్నీరు పెట్టించింది. అకాల వర్షం దెబ్బకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 3 మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు 5,000 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. బోత్ మండలంలోని ధనోరా, కౌట, గుటగూడ, కనుగుట్ట గ్రామాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలను తుడిచిపెట్టుకుపోయింది. 5 ఏళ్లుగా మొక్కజొన్న, నువ్వు సాగు చేస్తున్నామని, కానీ ప్రస్తుత ప్రకృతి బీభత్సానికి పంటలన్నీ నేలపలయ్యాయని ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మొక్కజొన్న మొత్తం మేము పంట వేసినాం 5 సంవత్సరాల నుంచి. ఎప్పుడు కూడా దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం మొత్తం మొక్కజొన్న అంతా వడగండ్ల వానతోటి మొత్తం సర్వనాశనం అయిపోయింది. జొన్న, మొక్కజొన్న, నువ్వు మొత్తం సర్వనాశనం అయిపోయింది. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రాధేయపడుతున్నాం. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని, తమ కష్టాలు తీరుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులను వడగళ్ల వాన కళ్ళనీళ్లు పెట్టించింది. అప్పులు తెచ్చివేసిన జొన్న, మొక్కజొన్న, నువ్వు పంటలు అకాల వర్షానికి నేలరాలిపోవడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మేము 5 సంవత్సరాల నుంచి మక్క పంట వేస్తున్నాం, నువ్వు వేస్తున్నాం, సోయ వేస్తున్నాం. కానీ నిన్న భారీ వర్షంకి పంట అంతా నాశనమైంది. ఇక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ నుంచి ఏదన్నా చూస్తారని చిన్న కోరిక మాకు. అటు వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బీఆర్ఎస్ తక్షణమే అధికారులతో సర్వే నిర్వహించి తగిన సాయం అందించాలని, లేదంటే రైతుల తరపున న్యాయ పోరాటాలకు దిగుతామని కంది శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల్లో నిన్న పడినటువంటి అకాల వర్షాలకి, వడగళ్ల వర్షానికి దాదాపు 7,000 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. తక్షణం వ్యవసాయ అధికారులు దీని మీద సమగ్రమైనటువంటి సర్వే చేసి రైతన్నలందరికీ నష్టపరిహారం అందే ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. రైతన్నల ప్రభుత్వం అనేటువంటి అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, రైతులకు జరుగుతున్నటువంటి నష్టాల్ని వెంటనే నివారణ చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నా. లేదంటే రైతులందరితో కలిసి ఉద్యమానికి రూపకల్పన చేస్తాం మేమంతరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున. సో తక్షణం ఎమ్మెల్యే జోగురామన్న గారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి వడగళ్ల వర్షానికి వెంటనే ఆర్థిక సహాయం అందేటట్టుగా చూడాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. లేదంటే కనుక రైతులందరితో మేము మరొక ఉద్యమానికి రూపకల్పన చేస్తాం. ఏ చిన్న రైతుకు గాని నష్టపోయినా గాని మేము సహించేది లేదు. రైతుల్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. రైతులను ఆదుకోని ప్రభుత్వం తప్పకుండా ఆ రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోతుంది. తక్షణమే వ్యవసాయ అధికారులు సర్వే మొదలు పెట్టాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అటు బోత్ మండలం సోనాల, పొచ్చెరలో ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇచ్చోడ మండలంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నేరేడుగుండలో చెట్లు విరిగిపడి రవాణాకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. మొత్తం మీద వడగళ్ల వాన జిల్లా ప్రజలకు నష్టాన్ని మిగిల్చింది.